అందరికీ నమస్కారం. నా పేరు షేక్ కరీముల్లా. సో మెయిన్గా మనం చూస్తే రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్స్లో భాగంగా హైకోర్టులో నోటిఫికేషన్లు ఎలా చదవాలి, ఏమేమి చదవాలి అని గురించి మనం చాలా వీడియోస్ చూసాం. ఈ వీడియోస్లో హైకోర్టు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో మనకి బిట్స్ అనేవి మనకి ఎలా వస్తున్నాయి, ఏ కాన్సెప్ట్లో మనకి బిట్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అది జీకేలో మనకి తెలిసిందే, హిస్టరీ అన్నీ కలిసి ఉంటాయని చెప్పుకున్నాం. జీకేలో జనరల్ నాలెడ్జ్లో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, కాన్స్టిట్యూషన్, ఆ తర్వాత స్టాక్ జీకే, తర్వాత అన్నీ. సో మెయిన్గా ఈ వీడియోస్లో మనకి జీకేలోనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ గురించి బిట్స్ అనేవి మనకి రీసెంట్గా ప్రీవియస్ పేపర్స్లో ఎలా వస్తున్నాయో అని మన హైకోర్టు నోటిఫికేషన్లో భాగంగా ప్రీవియస్ బిట్స్ ఎలా వస్తున్నాయి, ఏ భాగంలో వస్తున్నాయని చెప్పి మనం ఈ వీడియోలో కూడా మనం డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ మనకు తెలిసిన పోస్ట్స్ ఎన్ని వచ్చాయి, ఆ తర్వాత దాని యొక్క సంబంధించి. సో ఈ వీడియోలో మనం సిలబస్లో ఉన్న జీకే జనరల్ నాలెడ్జ్లో భాగంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము మరియు దానికి సంబంధించిన అంశాలు మరియు పార్లమెంట్కి సంబంధించిన అంశాలు, ముఖ్యమైన అంశాలను ఒక మనం ఈ యొక్క వీడియోలో మనం నేర్చుకుందాం. సో మెయిన్లీ హియర్ మనకి భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి బిట్స్ అనేవి చాలా బేసిక్గా అడుగుతున్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేసిక్ బిట్స్ అనేవి మనకి ఈ యొక్క పాలిటీలో, పొలిటికల్ సైన్స్లో, సివిక్స్లో, పౌరశాస్త్రంలో మనకి బిట్స్ అనేవి మనకి చాలా బేసిక్ బిట్స్, అంటే మనకు తెలిసిన బిట్సే, కానీ మనము ఆ బిట్స్ని కూడా మనం తప్పు పెట్టే చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే బేసిక్స్ మనకి ఇవ్వరు కదా అని చెప్పి ఆ ఆలోచన ధోరణితో మనం ముందుకెళ్తున్నాం. మనకు తెలిసిందే మన భారత రాజ్యాంగం మనం ఎప్పుడు ఫాలో అవుతున్నాం, ఎప్పటి నుంచి మనం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఫాలో అవుతున్నాం అందరికీ తెలిసింది. దట్ ఈస్ మన జనవరి 26, 1950, 1950లో మనకు తెలిసిందే. మనం ఆ రోజు నుంచి మనం రాసుకున్న రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతున్నాం. కానీ ఆ రోజు జనవరి 26నే మనం ఎందుకు ఫాలో అవుతున్నాం అనేది ముఖ్యమైన విషయాన్ని కూడా మనం బేసిక్ విషయం. ఎందుకంటే జనవరి 26, 1950 నుంచి మనం ఫాలో అవుతున్నాం తెలుసు, కానీ నవంబర్ 26, 1949లో మన రాజ్యాంగ సభ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, they accepted or they adopted the Indian Constitution. ఆ కాన్స్టిట్యూషన్ని నవంబర్ 26, 1949 మన రాజ్యాంగ అసెంబ్లీ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళందరూ యాక్సెప్ట్ తీసుకున్నారు. కానీ జనవరి 26, 1950 నుంచి మనం అందరం ఫాలో అవుదాము అని చెప్పి ఆ స్పెసిఫిక్గా ఆ డేట్ అనేది కూడా మనం పెట్టుకోవడం జరిగింది. కానీ దీంట్లో మనకు తెలుసు నవంబర్ 26 రాజ్యాంగాన్ని అందరూ ఒప్పుకున్నారని చెప్పి, తర్వాత జనవరి 26, 1950 మనం ఆ రోజు నుంచి రిపబ్లిక్ డేగా అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకున్నాం. రెండు డిఫరెన్స్ తెలుసు. కానీ బిట్స్ ఎలా వస్తాయని చెప్తే నవంబర్ 26ని మనం ప్రెజెంట్ రాజ్యాంగ దినోత్సవంగా, కాన్స్టిట్యూషనల్ డేగా ప్రెజెంట్ మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అప్పుడు నవంబర్ 26 కాన్స్టిట్యూషనల్ డే అంటే మనకి ఇండిపెండెన్స్ డే తెలుసు, రిపబ్లిక్ డే తెలుసు, ఎన్విరాన్మెంటల్ డే తెలుసు, జూన్ 5th అని చెప్పి, ఎడ్యుకేషన్ డే అని చెప్పి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అది తెలుసు, మొత్తం తెలుసు. కానీ ఈ రాజ్యాంగ దినోత్సవం ఏంటబ్బా అని చెప్పి మనం ఆలోచిస్తున్నాం. అంటే నవంబర్ 26, 1949 ఎప్పుడైతే మనం రాసుకున్న రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నామో, అందరూ యాక్సెప్ట్ చేశారో, ఆ రోజే నవంబర్ 26నే నేషనల్ కాన్స్టిట్యూషనల్ డే అని కూడా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అలా కూడా మనకి ఇచ్చే స్కోప్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ జనవరి 26, 1950 మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనే క్వశ్చన్ కూడా. ఎందుకంటే ప్రీవియస్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయకముందు మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్స్ అనేవి, జాతీయ కాంగ్రెస్ మీటింగ్స్ అనేవి జరుగుతుంటాయి. అంటే ఈ జాతీయ కాంగ్రెస్ మనకి 1885లో ఎస్టాబ్లిష్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటారు. అలా 1929లో ఒక మీటింగ్ అనేది మనకి జరిగింది. 1929లో ఒకసారి మీటింగ్, 1930, 31 ఇలా మీటింగ్స్ అనేవి మనకి జరుగుతుంటాయి. అర్థమవుతుందా? దాంట్లో భాగంగా మనకి ఈ మీటింగ్స్లో భాగంగా మనకి లాహోర్ సెషన్లో ఒక మీటింగ్ అనేది జరిగింది. దానికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఆ మీటింగ్ అనేది మనకి లాహోర్ సెషన్లో జరిగింది. అప్పుడు లాహోర్ సెషన్లో జరిగినప్పుడు ఆ మీటింగ్ దాంట్లో అందరూ కలిసి పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్గా మనకి ఇండిపెండెన్స్ రావాలని చెప్పి ఒక తీర్మానాన్ని వాళ్ళు ఆమోదించారు. అంటే అప్పటి నుంచి మనకి జనవరి 26న ఆ తీర్మానాన్ని, పూర్ణ స్వరాజ్ అనే తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్ సెషన్లో మనకు జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ లాహోర్ ఎక్కడుంది? పాకిస్తాన్లో. అంటే అప్పుడు ఇండియాలో భాగంగా మనకు పాకిస్తాన్ కూడా మనకి ఉంది కాబట్టి ఆ మీటింగ్స్ అనేవి ఆ ప్లేస్లో జరిగేటప్పుడు మనమందరం జనవరి 26 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అని చెప్పి మనం అనుకొని ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఒక తీర్మానాన్ని మనం ఆ రోజు ఆమోదించుకున్నాం. అదే తీర్మానాన్ని జనవరి 26 మనం ఆమోదించుకొని ఆ రోజు మనం సెలబ్రేట్ చేసుకున్న ఒక ముఖ్యమైన పండగగా, ఒక ముఖ్యమైన ఒక డేట్గా మనకు ఉన్నది కాబట్టి అదే రోజు నుంచి మనం ఫాలో అవుదామని చెప్పి ఆ రాజ్యాంగ సభ్యులు కూడా మనకి చెప్పడంతో జనవరి 26 నుంచి మనం ఫాలో. అప్పుడు మనకు అడుగుతారు, మీ రాజ్యాంగ దినోత్సవం
మన ఈ రాజ్యాంగ దినోత్సవం ఆ బిట్ అయినా అడగొచ్చు, లేకపోతే జనవరి 26 పర్టికులర్గా ఎందుకు జరుపుకున్నాం, పూర్ణ స్వరాజ్ లాహోర్ సెషన్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగినప్పుడు ఆ యొక్క తీర్మానాన్ని పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అనే ఒక తీర్మానాన్ని ఆమోదించుకొని అప్పుడు మనం ఇలా అంటే ఇలా కూడా మనకి బిట్స్ అనేవి కూడా మనకి ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఇవ్వడం కూడా ఆల్రెడీ మనకు తెలిసిందే. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు, ఆ తర్వాత ప్రెసిడెంట్ ఎవరు, ఇలాంటి బిట్స్ అనేవి కూడా మనకి మన కాన్స్టిట్యూషన్లో ఉన్న బేసిక్ బిట్స్ని కూడా మనకు ఇస్తూ ఉంటారు. సో తర్వాత మనకు రాజ్యాంగం, మనం రాసుకున్న రాజ్యాంగంలో మనకు ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయని కూడా అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ వేరు, ప్రెజెంట్ ఉన్న ఆర్టికల్స్ వేరు. ఒరిజినల్గా భారత రాజ్యాంగం రాసుకున్నప్పుడు నవంబర్ 26, 1949 యాక్సెప్ట్ చేసినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ప్రెజెంట్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి కూడా మనకి ఇలాంటి బిట్స్ అనేవి కూడా మనకి అందిస్తుంది. అంటే ఫస్ట్ రాజ్యాంగం రాసినప్పుడు 395 ఆర్టికల్స్ ఉంటాయి, 395 ఆర్టికల్స్ అనేవి మనకి ఉంటాయి. ఈ ఆర్టికల్స్ అనేవి ఇప్పుడు క్రమక్రమంగా ఒక్కొక్క ఆర్టికల్ని మనం రిమూవ్ చేసుకుంటున్నాం, ఒక్కొక్క ఆర్టికల్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం. ఒకవేళ మన భారత రాజ్యాంగం పుస్తకం చూసినట్లయితే ఆ ఆర్టికల్స్ అనేవి మనకి 395 కనబడతాయి. సార్ మన ఇప్పుడు 468 ఆర్టికల్స్ ఉన్నాయంటున్నాక సార్ 468 ఆర్టికల్ నెంబర్ ఉండదు మనకి. అంటే దాంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్నే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆర్టికల్ని కూడా మనం రిమూవ్ చేస్తాం. ఒక్కొక్క రిమూవ్ చేయడం కానీ లేకపోతే యాడ్ చేయడం కూడా అడుగుతూ ఉంటారు. సో ఇలా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీలో భాగం మనకి బిట్స్ అనేవి ఒక ఆర్టికల్ నెంబర్ 1 ఏంది, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా ఆర్టికల్స్లో ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ముఖ్యమైన ఆర్టికల్స్ ఉన్నాయి మనకి. ఇది ఆర్టికల్ నెంబర్ 14 అంటే అందరూ సమానము, రైట్ టు ఈక్వాలిటీ. తర్వాత ఆర్టికల్ నెంబర్ 17 అంటరానితనం నిషేధం, అన్టచబిలిటీ వాజ్ అబాలిష్డ్. తర్వాత ఆర్టికల్ నెంబర్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, అంటే నేను రాజు నేను క్వీను అలాంటి టైటిల్స్ని కూడా ఎవరు పెట్టుకునే ఛాన్స్ అనేది లేదు. బట్ ఇట్ వాజ్ సమ్ ఎగ్జంప్షన్స్, కానీ కొందరికి మాత్రమే అది ఎగ్జంప్షన్. ఎవరైతే ఆర్మీలో వర్క్ చేస్తారో లేకపోతే నేవీలో వర్క్ చేస్తారో వాళ్ళకి బిరుదులు ఇస్తూ ఉంటారు. ఆ బిరుదులు తప్ప కామన్ పీపుల్ వాళ్ళు కూడా బిట్స్ ఇలాంటి టైటిల్స్ని కూడా పెట్టుకునే ఛాన్సెస్ అనేవి లేవు. అది ఆర్టికల్ నెంబర్ 18, ఆర్టికల్ నెంబర్ 17 మరియు ఆర్టికల్ నెంబర్ 21 అందరికీ విద్యా హక్కు, అర్థం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21 ఇలాంటి ముఖ్యమైన ఆర్టికల్స్ కూడా మనకి ఖచ్చితంగా ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఒక ఆర్టికల్ని మనం డిలీట్ చేసుకున్నాం. ఆర్టికల్ ఏంది 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ యొక్క ఆర్టికల్ని మనం రిమూవ్ చేయడం కూడా జరిగింది. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే మనకు ఆర్టికల్స్కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అనేవి కూడా మనకి ఇస్తుంటారు. తర్వాత రాజ్యాంగ సవరణల మీద కూడా మనకి ఎక్కువ బిట్స్ వస్తాయి. ఈ రాజ్యాంగ సవరణలోనే మనకి ఈ ప్రియంబుల్ అని ఉంది. ప్రియంబుల్ స్టార్టింగ్ పేజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆ ప్రియంబుల్కి ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ జరిగింది, ఆ ప్రియంబుల్లో మనకి లైన్స్ ఉంటాయి. ఆ బుక్స్లో ఉన్న పేజెస్ చూసుకుంటే మనం సోషలిస్ట్, సెక్యులర్, సోవరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఆ 5 పదాలని మనకు ఆ 5 పదాలు వరుస క్రమం కూడా మనకు అడుగుతుంటారు కొన్నిసార్లు. సోషలిస్ట్, సెక్యులర్ ఆ పదాలు ఉన్నాయి కదా, డెమోక్రటిక్, రిపబ్లిక్, ట్రిబులేస్, ఫస్ట్ ట్రిబులేస్ వస్తుంది, ట్రిబులేస్, సోవరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఇలా ఆర్డర్ కూడా ఇస్తారు. మనకు తెలుసు ఆ పదాలు 5 ఉన్నాయని చెప్పి, కానీ సోషలిస్ట్ ముందుందా సెక్యులర్ ముందుందా ఏది వెనుకుంది మనం కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి బిట్స్ అని కూడా అంటే ప్రియంబుల్ మనం చూసాం, సోషలిస్ట్, సోవరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అని తెలుసు, కానీ ఏది ముందు ఏది ఉంది తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం కన్ఫ్యూజ్. ఆ ప్రియంబుల్లో ఒకవేళ అడిగితే ఆ ప్రియంబుల్లో మనకి ఆ యొక్క సీక్వెన్స్ కూడా మనకి ఇచ్చే ఛాన్సెస్ అనేవి కూడా మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో మనకు ఒకవేళ బిట్స్ ఇవ్వాలనుకుంటే. తర్వాత మనకి ఈ ప్రియంబుల్ని ఒకే ఒకసారి మనం సవరణ చేసాం, రాజ్యాంగ సవరణ అనేది కూడా మనం ఈ ఒకసారి చేయడం కూడా మనకి జరిగింది. అప్పుడు సోషలిస్ట్, సెక్యులర్ అనే ఈ 2 పదాలను మనము భారత ప్రియంబుల్లో మన యొక్క కాన్స్టిట్యూషన్లో కూడా ఈ 2 పదాలు అనేవి కూడా మనకు చేర్చడం గురించి అది ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. తర్వాత మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా మనం ఒక రాజ్యాంగ సవరణ అంటాం. అది 42వ రాజ్యాంగ సవరణని మనం మినీ కాన్స్టిట్యూషన్, ఎందుకంటే ఎక్కువ సవరణలు అనేవి ఆ రాజ్యాంగంలో ఇలా మనకి బేసిక్స్ ఉన్న క్వశ్చన్సే వస్తాయి. అంటే ఇంపార్టెంట్ ఉన్న ఆర్టికల్సే వస్తాయి, ఎందుకంటే అన్ని ఆర్టికల్స్ చదవాల్సినది. ఏవైతే ఇంపార్టెంట్గా ఆర్టికల్స్ ఉంటాయో, ఏదైతే ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణలు ఉంటాయో, ఆ కాన్స్టిట్యూషన్ యొక్క డేట్స్, రాజ్యాంగ దినోత్సవంగా మనం సెలబ్రేట్, మళ్ళీ రాజ్యాంగ చిహ్నాలు కూడా ఉన్నాయి. ఎలిఫెంట్ దేనికి సూచిస్తుంది, తర్వాత ఆ కాన్స్టిట్యూషన్లో బుక్లో ఉన్న చిహ్నాల గురించి కూడా మనకు ఎక్కువగా బిట్స్ ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అంటే మనకు తెలిసిన బిట్సే మనకు రాజ్యాంగం గురించి మనకి ఇస్తూ ఉంటారు. తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, తర్వాత భారత రాజ్యాంగ పితామహుడు అని మనకు కూడా బిట్స్ ఇస్తారు. తర్వాత
రాజ్యాంగ సభ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఆయన మన మొదటి రాష్ట్రపతి కూడా. 2 సార్లు రాష్ట్రపతిగా రాష్ట్రపతిగా పనిచేసింది కూడా మనకి బాబు రాజేంద్ర ప్రసాద్. ఇలా మనకి కాన్స్టిట్యూషన్కి సంబంధించి మన రాజ్యాంగానికి సంబంధించి కూడా మనకి ఇస్తారు. దీంట్లో భాగంగానే మనకి రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి ప్రాథమిక హక్కుగా ఉన్నది. రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కు. ఆ ఆస్తి హక్కుని కూడా మనం రిమూవ్ చేయడం కూడా జరిగింది. అది ఎన్నో రాజ్యాంగ సవరణ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది బిఫోర్ దట్ 31 ఆర్టికల్లో ఉంది. ఆర్టికల్ నెంబర్ 31లో రైట్ టు ప్రాపర్టీని మనం ఉన్నది. కానీ ఆ రైట్ టు ప్రాపర్టీ యొక్క ఆర్టికల్ని రిమూవ్ చేసేసి 300A అనే ఒక లీగల్ రైట్ని కూడా వాళ్ళు కల్పించడం కూడా జరిగింది. అంటే ప్రాథమిక హక్కు అంటే మనకి ప్రాథమిక హక్కులు మనకి 7 ఉంటాయి, కానీ ప్రెసెంట్ 6 ఉన్నాయి. అంటే రైట్ టు ప్రాపర్టీ ప్రాథమిక హక్కు ఆస్తి హక్కుని మనం రిమూవ్ చేసేసి అది ఒక రాజ్యాంగపరమైన హక్కుగా మనం మార్చడం కూడా జరిగింది. ఆ ఆర్టికల్ని కూడా చేస్తారు. 300A రాజ్యాంగపరమైన హక్కుగా మనం ఇంకొక 300 ఆర్టికల్లో ఏగా ఇంకొక ఆర్టికల్ని మనం చేర్చాం. అందువల్ల మన రాజ్యాంగ పుస్తకం మనం ఓపెన్ చేస్తే 395 ఆర్టికల్సే కనబడతాయి. కానీ మనకి 468 ఆర్టికల్స్ ఉన్నాయని చెప్తున్నాం. కానీ 468 ఆర్టికల్స్ ఉండవు. ఒక్కొక్క ఆర్టికల్ని మనం ఇన్సర్ట్ చేస్తుంటాం. అంటే 300A అని 21A అని అర్థమవుతుందా? ఇలా ఆర్టికల్స్ 45A అని చెప్పి లేకపోతే ఇలా ఆర్టికల్స్ అనేవి కూడా మనకు ఒక ఆర్టికల్లో దానికి సంబంధించిన అంశాలు ఉంటే వేరే ఒక ఆర్టికల్లో దాన్ని ఇన్సర్ట్ చేస్తుంటాం. అందువల్ల మనం రాజ్యాంగ పుస్తకం ఓపెన్ చేస్తే 395 కనబడతాయి. ఎందుకు 395 కనబడతాయి? ఇంకొక ఆర్టికల్స్ మనం 395 ఉంది, సపోజ్ 370 ఆర్టికల్ని రిమూవ్ చేశారు, లేకపోతే 31 ఆర్టికల్ని రిమూవ్ చేశారు. అప్పుడు అది మొత్తం తీసేయారు. ఆర్టికల్ పుస్తకంలో ఉండేది అర్థమవుతుందా? అప్పుడు తీసేస్తే 31 ఆర్టికల్ తీసేస్తే 31 ప్లేస్లో 32ది వస్తుంది, మళ్ళీ 32 ప్లేస్లో 33 ఆర్టికల్ వస్తాయి. ఇలా మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ని ఆర్టికల్స్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని మళ్ళీ అందరూ ఇంకొక ఆర్టికల్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలంటే అందరు కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఏదైతే మన ఆర్టికల్స్ని దాన్నే సవరణ అంటారు. ఏదైనా ఆర్టికల్స్ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలన్నా లేకపోతే డిలీట్ చేయాలన్నా దానిలో భాగంగా సబ్ ఆర్టికల్స్ని కూడా మనం క్రియేట్ చేస్తాం. అందువల్ల మనకు 300A 300B 300C ఇలా మనకు వస్తాయి. తర్వాత 370 తర్వాత అలా ఆర్టికల్స్ మొత్తం. ఈ 300A అనేది రాజ్యాంగపరమైన హక్కు. అంటే ఆస్తి హక్కుని రాజ్యాంగపర హక్కుగా మార్చిన ఆర్టికల్ ఏందని అడుగుతారు. తర్వాత ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా 31 ఆర్టికల్ 31 ఆర్టికల్. ఇలా బిట్స్ అనేవి మనకి ఆర్టికల్స్ మీద కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అనేవారు. రీసెంట్గా ఉండే ఆర్టికల్సే ఎక్కువ వస్తాయి. అంటే 331 ఆర్టికల్ నెంబర్ 331 2 మెంబర్స్ ఆంగ్లో ఇండియన్స్ నామినేట్, కానీ అది రిమూవ్ చేసేసారు. అది ఎన్నో రాజ్యాంగ సవరణ 104వ రాజ్యాంగ సవరణ. ఇలా GST ఎన్నో రాజ్యాంగ సవరణ ఏ ఆర్టికల్ కింద చేర్చారు. ఇలాంటి మన చుట్టూ ఉన్న ఇప్పుడు జరుగుతున్న సంఘటనల్లో రాజ్యాంగంలో ఏదైనా సవరణలు చేసిన దానికి సంబంధించిన బిట్స్ అనేది కూడా మనకి ఎక్కువగా ప్రీవియస్ పేపర్స్లో మనకి ఎక్కువగా మనకి కనపడుతున్నాయి. అంతేగాని రాజ్యాంగ ఇండియన్ పాలిటీ వచ్చేది 30 మార్క్స్లో మనకు బిట్స్ వస్తే ఒక 4-5 వస్తాయి. ఆ 4-5 బిట్సే మనకి ఖచ్చితంగా కొంచెం మనం చూడగలిగితే ఏ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మొత్తాన్ని గుర్తుపెట్టి ఆ 4-5 మార్కులోనే మన ఉద్యోగం కోల్పోయే ఛాన్సెస్ కూడా మనం ఉంటాం. అందువల్ల ప్రతి ఒక్క బిట్ కూడా మనకి ఇంపార్టెంట్. అందువల్ల ఏదైతే మన సిలబస్లో ఉన్న దాని ప్రతి ఒక్క సిలబస్ ఒక అంశాన్ని కూడా మనం ఒక బ్రీఫ్గా అసలు ఏమేమి ఉన్నాయి ఏమేమి టాపిక్స్ ఉన్నాయని చెప్పి మనం ఒకసారి చదవగలిగితే చాలు. ఖచ్చితంగా మనం చదివిన బిట్సే వచ్చే ఛాన్సెస్ అనేవి కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్కి అనుగుణంగానే మనం వీడియోస్ని తయారు చేస్తున్నాం. ప్రీవియస్ పేపర్స్కి అనుగుణంగానే మనం మెటీరియల్ని కూడా రూపొందించడం కూడా. అలాంటి క్వశ్చన్స్ మన బుక్స్లో నుంచి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం చదవాల్సిన అవసరం కూడా మనకి ఖచ్చితంగా ఉన్నది అని మేము చెప్పగలుగుతున్నాం. ఆ తర్వాత దానికి సంబంధించిన ఆర్టికల్స్ రాజ్యాంగ సవరణలు కూడా మనకి చాలా ఎక్కువగా ఇంపార్టెంట్. తర్వాత 61 రాజ్యాంగ సవరణ ఇంపార్టెంట్. అప్పుడు రాజ్యాంగ సవరణ మనకి ఇస్తారు ఖచ్చితంగా. కానీ ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆ రాజ్యాంగ సవరణ చేశారు. తర్వాత మన దేశంలో ఎమర్జెన్సీని కూడా విధించడం కూడా జరిగింది. ఆ ఎమర్జెన్సీ ఏ సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. ఆ యొక్క ఎమర్జెన్సీ ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, ఏ ఆర్టికల్ కింద ఎమర్జెన్సీని ఇంప్లిమెంట్ చేశారు అది కూడా మనకు ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉన్నాయి. 3 ఆర్టికల్స్ ఉన్నాయి మనకి 352, 356, 360. ఆ 352 అంటే జాతీయ అత్యవసర పరిస్థితి, 356 అంటే రాష్ట్ర అత్యవసర పరిస్థితి ప్రెసిడెంట్ రూల్ అంటాం. తర్వాత 360 ఆర్టికల్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇలా 3 ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. ఈ యొక్క ఆర్టికల్స్ అనేవి ఏ ఆర్టికల్ కింద మన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకు ప్రెసిడెంట్గా ఎవరున్నారు, ఇలాంటి బిట్స్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఇలాంటి బిట్స్ అనేవి ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. మనం చెప్పుకున్న ఈ బిట్సెస్లో నుంచి మనకి ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి కానీ లేకపోతే పార్లమెంట్కి సంబంధించిన అంశాల గురించి కానీ ఖచ్చితంగా దీని మీదే మనకి బిట్స్ వస్తాయి. ఎందుకంటే ప్రీవియస్గా ఉన్న బిట్స్ని మనం అనుసంధానించి ఇప్పుడు ఎలా బిట్స్ వస్తాయని చెప్పి కూడా మనం చెప్పు. అందువల్ల ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇవి. దానికి సంబంధించిన ఆర్టికల్స్, కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్,
ప్రియంబుల్కి సంబంధించిన ఆర్టికల్స్, బిట్స్ ఎలా వస్తున్నాయి, ఆ బిట్స్ ఏ కాన్సెప్ట్తో వస్తున్నాయి, ప్రీవియస్గా ఎలాంటి బిట్స్ ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చే బిట్స్, దానికి సంబంధించిన వీడియోస్ మొత్తం కూడా మేము రూపొందించడం జరిగింది. ఆ వీడియోస్ మొత్తం కూడా ప్రతి అంశం మీద, ప్రతి టాపిక్ మీద, ప్రతి ఒక్క సిలబస్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్కి అనుగుణంగా, ప్రీవియస్ పేపర్స్కి అనుగుణంగా ఇప్పుడు ఎలా అయితే బిట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, ఈ అన్ని రకాల అంశాలను కూడా మేము ఆలోచించి మనం వీడియోస్ని కూడా ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద వీడియోస్ కూడా చాలా చక్కగా అధ్యాపకులచే మేము రూపొందించడం కూడా జరిగింది. ఆ వీడియోస్ మొత్తం కూడా మనకి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్లో మనం డౌన్లోడ్ చేసుకొని, యాప్లో కూడా మనకి వీడియోస్ అనేవి కూడా మనకు ఖచ్చితంగా ఉంటాయి. ఆ వీడియోస్ కూడా మీ ఉద్యోగ సాధనలో ఖచ్చితంగా మీకు తోడ్పాటు అందిస్తాయని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. దానితో పాటు మనకి ఈ 2 బుక్స్ అనేవి కూడా మనకి ఉండడం కూడా జరిగింది. ఈ హైకోర్టుకి సంబంధించిన 2 పుస్తకాలు కూడా ఉన్నాయి. ఒకటేమో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఒక పుస్తకం. ఈ జనరల్ నాలెడ్జ్ ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో ఈ విధంగా ఈ కాన్సెప్ట్లో బిట్స్ ఎలా వస్తాయి, ఇప్పుడు వచ్చే బిట్స్ ఉన్నాయి, ఏం స్కోప్ ఉన్నాయి, ప్రీవియస్గా ఎలాంటి బిట్స్ ఇచ్చారు, ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలను, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని క్రోడీకరించి మేము ఈ పుస్తకాలని కూడా రూపొందించడం జరిగింది. మీకు ఖచ్చితంగా మీ ఉద్యోగ సాధనలో ఈ పుస్తకాలని 100% ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి కూడా. దానితో పాటు కూడా మనకి ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ సంబంధించిన ఇంకొక పుస్తకం కూడా ఉన్నది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టిలో ఉంచుకొని కూడా ఈ 2 పుస్తకాలను కూడా మేము రూపొందించడం జరిగింది. దాని యొక్క ప్యాకేజ్ కూడా దాని యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా మేము యాప్లో మేము ఇవ్వడం కూడా జరిగింది. అందువల్ల ఈ యొక్క వీడియోస్, ఈ యొక్క పుస్తకాలు 2 కూడా మీ యొక్క ఉద్యోగ సాధనలో ఖచ్చితంగా మీకు ఉద్యోగాన్ని కల్పించే రీతిలో ఈ పుస్తకాలు, ఈ వీడియోస్ని కూడా మేము రూపొందించడం జరిగింది. మీరు ఖచ్చితంగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఎల్లప్పుడూ ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎటువంటి పుస్తకాలని మీరు వినియోగించుకోవాలి అనే ప్రతి అంశంని కూడా మేము మీకు అప్డేట్ ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేస్తూనే ఉన్నాం. ఇలాంటి అవకాశాన్ని కూడా మీరు జారవీడకుండా ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీ యొక్క జీవితాన్ని కూడా చక్కగా రూపొందించుకోవడం కూడా చేసుకోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ధన్యవాదములు.